Hi friends, very good morning. This is Suresh. Welcome to my channel Unique Urban Infotech. So December 1st current affairs అయితే ఈరోజు చూద్దాం part 2. So time waste చేయకుండా let's get started. Yes, Unique Urban Infotech for all competitive exams and me Suresh, Sunkari, MC Abhi. So first question వచ్చేసి name the NSA who participated from India in 4th NSA level meeting on trilateral maritime security cooperation between India, Sri Lanka and Maldives hosted by Sri Lanka. సో ఇందులో ఇంపార్టెంట్ అంటే ఎన్ఎస్ఏ అంటే ఫస్ట్ మనకి తెలిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ మనకి తెలిసిపోతుందండి. ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరండి? సో ఆప్షన్ వచ్చేసి మనకి తెలుస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫోర్త్ ఎన్ఎస్ఏ లెవెల్ మీటింగ్ అండ్ ట్రైలేటరల్ కోఆపరేషన్ అంటే 3 కంట్రీస్ ఏంటి, ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. సో శ్రీలంక ప్రెసిడెంట్ వచ్చేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ అయితే చూసేద్దాం. ఎవరు? అజిత్ దోవల్. సో ఆప్షన్ 4 ఈక్వల్స్ టు అజిత్ దోవల్. సో ప్రెసిడెంట్ వచ్చేసి గోటబాయ రాజపక్స శ్రీలంక అండ్ క్యాపిటల్ కొలంబో శ్రీ జయవర్ధన్పురే కొట్టే 2 క్యాపిటల్స్ అండి. అండ్ కరెన్సీ వచ్చేసి మనలాగే రూపీ, బట్ ఇట్స్ ఏ శ్రీలంకన్ రూపీ. ఇందులో ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 4th ఎన్ఎస్ఏ మీట్ అండ్ అజిత్ దోవల్ గారు ట్రైలేటరల్ కోఆపరేషన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ డాష్ జాయింట్ కమిటీ లాంచెస్ బయోలేటరల్ ఫాస్ట్ ట్రాక్ మెకానిజం ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇట్స్ 18th సెషన్. సో మన కంట్రీ అండ్ ఇంకో కంట్రీ కలిసి బయోలేటరల్ ఫాస్ట్ ట్రాక్ మెకానిజం అంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసం, మన ప్రజెంట్ ఈ కరోనాలో చాలా వెనకబడి ఉన్నాం కదా జీడిపిలో. సో అది కొంచెం ఇంప్రూవ్ చేయడం కోసం, ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఒక కంట్రీతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. విచ్ కంట్రీ? ఆప్షన్ వచ్చేసి ఫ్రాన్స్ అండి. సో ఫ్రాన్స్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే 18th మీటింగ్ వచ్చేసి 18th సెషన్. అండ్ నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, సింగపూర్ ఇస్ ద టాప్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్స్ ఇన్ ఇండియా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఏ అండ్ ఫ్రాన్స్ వచ్చేసి 7th పొజిషన్ అండి. సో వాళ్ళకి మనకి జరిగే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటంటే శక్తి 2019 అండ్ నేవల్ ఎక్సర్సైజ్ వచ్చేసి వరుణ. సో వాళ్ళ నేమ్స్ కూడా ఫ్రాన్స్ మన ఇంచుమించు ఒకేలా ఉంటాయండి, శక్తి, వరుణ. సో ఇట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పుడు కంట్రీస్ మధ్య జరిగే అగ్రిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇండియా అండ్ ఫ్రాన్స్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ సెండింగ్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ మైగ్రెంట్స్ టు OECD కంట్రీస్? ఇది చెప్పొచ్చు, ఎందుకంటే విదేశాలకు చదువుకోవడం కోసం ఎక్కువ మైగ్రెంట్స్ని పంపించేది ఏ కంట్రీ అండి? ఆబ్వియస్గా మనం చైనా కానీ ఇండియా కానీ అనుకుంటాం. అయితే ఆన్సర్ ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నన్ అదర్ దెన్ ఇండియా. సో ఇండియా నుంచే కదండి ఎక్కువ మంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఎంఎస్ చేస్తుంటారు. సో ఎక్కువ పంపించేది మన కంట్రీయే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, సో విచ్ కంపెనీ సైన్డ్ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ టు అక్వైర్ 74% స్టేక్ ఇన్ PKTCL అంటే పర్బతి కొల్డమ్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ ఫ్రమ్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్ వాల్యూ. సో రిలయన్స్ నుంచి ఏ కంపెనీ 74% స్టేక్ని సైన్ చేశారు? సో ఇక్కడ చాలా ఉన్నాయి, ఎలాంటి పవర్, మహా, అదాని, ట్రాన్స్మిషన్, ఇండియా ట్రస్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 5 ఇండియా గ్రిడ్ ట్రస్ట్ అండి. ఇండియా గ్రిడ్ ట్రస్ట్ వాడు ఈ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఉంది కదా, వీటి నుంచి 74% స్టేక్ని కొనడం కోసం అగ్రిమెంట్ అయితే చేసుకున్నాడు. సో ఈ అగ్రిమెంట్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే వాళ్ళ మూవ్మెంట్స్ తెలుస్తాయండి. సో ఎవరు పర్చేస్ చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, దీనివల్ల ఏంటంటే మనకి ఆ షేర్ వాల్యూ పెరగడం, ఆటోమేటిక్ షేర్ వాల్యూ పెరిగితే జీడిపి పెరుగుతుంది కదండి. సో నెక్స్ట్, ఇండియా గ్రిడ్ సిఇఓ ఎవరండి? హర్ష. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. నెక్స్ట్, a new species of draft gecko named Snimaspis avasaba sabinea. పలకడానికి చాలా కష్టంగా ఉంది కానీ ఒకసారి ఇలా గుర్తుపెట్టుకోండి, సినిమా స్పేసిస్ అవసా బినే. సినిమా స్పేసిస్ ఏంటండి? ద స్మాలెస్ట్ నోన్ ఇండియన్ జెకోనైన్ హ్యాస్ బిన్ డిస్కవర్డ్ ఇన్ స్టేట్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఏం లేదండి, ఒక
అరుదైన జాతులకు మన సైంటిస్టులు ఫైండ్ అవుట్ చేస్తుంటారు కదా, అలా ఫైండ్ అవుట్ చేసిన ఈ జికోనిడ్ అంటే తెలుగులో ఈ ఏమంటారు, అది బల్లులు ఉంటాయి కదా, ఆ బల్లులు అనమాట. సో అయితే అది ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారు, ఎక్కడండి? తెలుగు వాళ్ళం ఆటోమేటిక్గా ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో ఈ స్పీసీస్ అనేది ఫైండ్ అవుట్ చేశారండి. సో సీఎం తెలుసు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వేషభూషణ్ హరిచందన్. సో మన గవర్నర్. నెక్స్ట్, సో ఆప్షన్ 1 వచ్చేసి ఆన్సర్ అండి. నెక్స్ట్, బ్రిటిష్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ద 20th Bahrain Grand Prix known as Formula 1 Gulf Air Bahrain Grand Prix held at Bahrain International Circuit. సో ఆటోమేటిక్గా ఇప్పుడు క్వశ్చన్స్లో ఎలా అడుగుతుందంటే, ఈ ఫార్ములా 1 రేసులు చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం అన్ని లూయిస్ హామిల్టన్ గెలుస్తున్నాడు కాబట్టి అన్నిటికీ ఆన్సర్లో లూయిస్ హామిల్టన్ పెట్టేస్తున్నాం. బట్ అయితే అతను బ్రాండ్ ఏంటి, ఐ మీన్ అతను నడిపే కారు యొక్క బ్రాండ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి, మెర్సిడెస్ బెంజ్. ఇతను చాలా ఎక్కువ గెలిచాడండి ఈ మధ్య. ఇతను ఇది వచ్చేసి 11th విన్ ఈ 2020 సీజన్లోనే 11th విన్. అండ్ ఛాంపియన్షిప్ ఇది ఆర్గనైజ్ చేసింది అయితే FIA, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్. దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి జీన్ టోడ్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్, జీన్ టోడ్. ఇది ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. ఓకే, ఇక లూయిస్ హామిల్టన్ ఇంపార్టెంట్ అండ్ అతని బ్రాండ్ ఏ కార్ అయితే అది మెర్సిడెస్ బెంజ్ ఇంపార్టెంట్. విచ్ గ్రాండ్ ప్రిక్స్, బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్. అండ్ కండక్ట్ చేసింది FIA, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్, which public sector unit has set a new record for successfully manufacturing and testing India's highest rated auto transformation 500 MVA 400 by 220 33 kV? మన పబ్లిక్ సెక్టర్స్ ఉన్నాయి, PSUs అంటాం. సో ఏ పబ్లిక్ సెక్టర్ రీసెంట్గా ఒక కొత్త రికార్డ్ అనేది నెలకొల్పిందండి? సో ఎనీ గెస్? సో ఇక్కడ ఉన్నాయండి పబ్లిక్ PSUs అండి. బెల్ అదే ఎలక్ట్రానిక్ లిమిటెడ్, హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇండియా గ్రిడ్ ట్రస్ట్. సో ఇవన్నీ మనకు సంబంధించినవే. అయితే ఇందులో ఏది? సో BHEL అండి, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఆప్షన్స్ 2 వచ్చేసి ఆన్సర్. సో బెల్ వచ్చేసి ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉందండి. వీళ్ళు కొత్త రికార్డ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ టెస్టింగ్ ఇండియాస్ హైయెస్ట్ రేటెడ్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఒక ట్రాన్స్ఫార్మర్ని వీళ్ళు ఫామ్ చేశారు. సో మధ్యప్రదేశ్ NHPTL, నేషనల్ హై పవర్ టెస్ట్ ల్యాబొరేటరీలో ఇది చేశారు. బీనా మధ్యప్రదేశ్లో ఉంది ఇది, అక్కడ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ ఆన్సర్ వచ్చేసి బెల్. నెక్స్ట్, విచ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ రిలీజ్ ఎ న్యూ బుక్ టైటిల్ ఫ్యూచర్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ ఇన్ ఏషియా అండ్ పసిఫిక్? సో ఏషియాకి సంబంధించినవి మ్యాక్సిమం అన్ని ఇక్కడ ఉన్నాయండి. ADB, వరల్డ్ బ్యాంక్ అయితే త్రూఅవుట్ వరల్డ్, ADB అంటే ఆసియాకి సంబంధించింది. నెక్స్ట్ AIB, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కన్నా మన ఆసియాకి సంబంధించింది. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా మనకు సంబంధించింది. సో ఆప్షన్ అయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఈ రిపోర్ట్ని, బుక్ని రిలీజ్ చేసింది ఎవరు అని అడుగుతున్నానండి. ఎవరండి? సో ఆప్షన్ వచ్చేసి 1 ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? మనీలా, ఫిలిప్పైన్స్. అండ్ ఇందులో ఇండియా కూడా మెంబర్ కంట్రీ అండ్ 68 కంట్రీస్ ఉన్నాయి టోటల్గా ADBలో. అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి మస్తగసు అసకావా. ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెసిడెంట్ మస్తగసు అసకావా, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనీలా, ఫిలిప్పైన్స్. అండ్ ఈ బుక్ రిలీజ్ చేసింది ADB. ఓకే, నెక్స్ట్, డేవ్ ప్రౌస్ హూ రిప్రజెంటెడ్ ఇంగ్లాండ్ ఇన్ కామన్వెల్త్ గేమ్స్ పాస్డ్ అవే రీసెంట్లీ. సో డేవ్ ప్రౌస్ ఉన్నారు కానీ ఇవి కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళు చేసే సర్వీస్ని బేస్ చేసుకొని వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి వాళ్ళు ఒబిటరీస్ అయినప్పుడు మనం తెలుసుకోవాలి. సో అటువంటి 1962లో కామన్వెల్త్కి రిప్రజెంట్ చేశాడు ఇతను, ఇంగ్లాండ్ ప్లేయర్. అయితే అతను ఫేమస్ ఫర్ విచ్ స్పోర్ట్ ఆర్ గేమ్ ఆర్ అథ్లెట్, విచ్ వన్? రెజ్లింగ్, స్ప్రింటింగ్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్. సో ఇతనైతే వెయిట్ లిఫ్టింగ్ అని. ఆప్షన్ వచ్చేసి 4. ఎస్,
ఇతను మెంబర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్లో మెంబర్గా కూడా అపాయింట్ అయ్యారు ఇతను ఇన్ 2000. సో ఇతను రీసెంట్గా చనిపోవడం జరిగింది కాబట్టి మనం కామన్వెల్త్ గేమ్స్లో రిప్రజెంట్ చేశారు కాబట్టి ఇతను మనం గుర్తుపెట్టుకోవాలి. అట్ ది ఏజ్ ఆఫ్ 85 years అప్పుడు డేవ్ ప్రౌస్ గారు చనిపోవడం జరిగింది. సో వీ హ్యావ్ టు రిమెంబర్ హీఈస్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అండ్ ఈజ్ ఫేమస్ ఫర్ వెయిట్ లిఫ్టింగ్. నెక్స్ట్ లెజెండరీ ఫుట్బాల్ పపా బోబా డీపో పాస్డ్ అవే పపా బోవా. సో అయితే ఇతను ఏ కంట్రీ అండి? సో యాక్చువల్గా ఇతనికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఇతను హైట్ వచ్చేసి 6'5" అంటే చాలా పొడుగు అనమాట. అండ్ వెరీ యంగ్ ఏజ్ 42 అప్పుడే చనిపోవడం జరిగింది ఇతను. సో ఇతని నిక్ నేమ్ ఇంకోటి ఏంటంటే వార్డ్రోబ్స్ ఉంటాయి కదా ఇంట్లో, అంటే అంత హైట్ ఉంటాడనేసి ఇతనికి ఆ నిక్ నేమ్ కూడా ఉంది. సో ఈ కంట్రీ వచ్చేసి ఆప్షన్ 5 సెనెగల్. సో ఇవైతే ఈరోజు క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అండ్ వ్యూవర్స్ చాయిస్ ఒకటి ఉందండి. ది యునైటెడ్ నేషన్స్ డే ఫర్ రిమెంబరెన్స్ ఆఫ్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ కెమికల్ వార్ఫేర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? యాక్చువల్లీ నిన్న ఒక క్వశ్చన్ అడిగాను పాలస్తీనియా కోసం. సో ఆన్సర్ వచ్చేసి November 29th. అండ్ ఈరోజు క్వశ్చన్ చూడండి, యునైటెడ్ నేషన్స్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ కెమికల్ వార్ఫేర్. సో కెమికల్ వార్ఫేర్లో విక్టిమ్స్ అయిన వాళ్ళ కోసం ఒక డేని యునైటెడ్ నేషన్స్ కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ కెమికల్ వార్ఫేర్ జరగకుండా, అంటే జరగడం వల్ల ఎంత తీవ్రత ఉంటుంది, దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడతారో అనేసి ఈ వార్ఫేర్ని కండక్ట్ చేస్తుందండి. అయితే ఇలా ఈ యునైటెడ్ నేషన్స్ ఎందుకు చేస్తుందంటే ఈ డేస్ని స్పెషల్గా వాటి యొక్క రిమెంబరెన్స్ అండ్ వాటి వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, మంచి అయితే మంచిగా, చెడు జరగకుండా చూసుకోవడం కోసం ఇలా చేస్తుంటుంది. సో ఆప్షన్స్ వచ్చేసి ఇదైతే నవంబర్లోనండి. డేట్ ఒకసారి మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే, లేకపోతే రేపు వచ్చే వీడియోలో నేనే చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ యూ కెన్ షేర్, subscribe and like my videos. And thank you so much. Have a nice day.